ఓకే, సిలబస్ కాపీ ఓపెన్ చేశారు కదా, డౌన్కి వెళ్ళండి. కుమార్ డౌన్కి వెళ్ళండి. ఓకే, సో ఈరోజు మనం డన్నింగ్ కంప్లీట్ చేద్దామండి. ఓకేనా? ఓకే, సో ఈరోజు క్లాస్ ఏంటి? డన్నింగ్. ఈ 4 టాపిక్స్ కంప్లీట్ చేయాలి. యాక్చువల్గా అయితే 1 by 1 కంప్లీట్ చేద్దాము. విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ మన టార్గెట్. సో ఈరోజు డన్నింగ్ చెప్పేద్దాం. సో డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిమైండర్ నోటీసెస్ అని అర్థం. రిమైండర్ నోటీసెస్ అంటే కస్టమర్స్ కొంతమంది పేమెంట్ చేయరు ఆన్ టైంకి, కంపెనీకి ఇవ్వాల్సినటువంటి పేమెంట్ చేయరు. సో అటువంటి వాళ్ళకి డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. సో ఈ డన్నింగ్ అంటే ఏంటి, ఈ కాన్ఫిగరేషన్స్ ఎలా ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాము. ఇంపార్టెంట్ క్లాస్. డన్నింగ్ ఏపీపీ ఎలాగో ఇది కూడా అంతే. ఏపీపీ వెండర్స్కి, అలాగే డన్నింగ్ అనేది ఎక్కువగా కస్టమర్స్కి ఉపయోగిస్తారు. అంటే వెండర్ కూడా అప్లైబుల్ అవుతుంది, బట్ కస్టమర్స్కి ఎక్కువగా ఉపయోగిస్తారు. అవుట్ స్టాండింగ్ అమౌంట్స్ ఎవరైతే పే చేయరో వాళ్ళకి డన్నింగ్ నోటీస్ అనేది ఎస్ఏపి ప్రోగ్రామ్ ద్వారా జనరేట్ చేస్తాం. సో ఈ డన్నింగ్ అంటే ఏంటి, కాన్ఫిగరేషన్స్ అనేది డిస్కస్ చేద్దాము. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. ఐఎమ్ సారీ, యాక్చువల్ లాస్ట్ డేట్ కొంచెం లేట్ అయిందండి, అందువల్ల క్లాస్ తీసుకోలేదు. ఐఎమ్ సారీ. కుమార్, టుమారో అన్వర్స్ 8 PM to 9 PM కదా? ఎస్ సార్, ఎస్ సార్. టుమారో అన్వర్స్ 8 PM to 9 PM అండి. ఈరోజు 9 PM to 10 PM. సో చాట్ బాక్స్లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. డన్నింగ్ అంటే ఏంటి చూద్దాం. డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్ నోటీసెస్ అని అర్థం. రిమైండర్ నోటీసెస్. సో ఎవరైతే కస్టమర్స్ కంపెనీకి పేమెంట్ చేయరో, అంటే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. ఈ షీట్లో ఉన్నవన్నీ చదవాలి. ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది మీకు. సో మీనింగ్ ఆఫ్ డన్నింగ్. సో డన్నింగ్ అంటే ఏంటి? డన్నింగ్ ఈజ్ రిమైండర్ నోటీసెస్ టు ది కస్టమర్ ఇన్వాయిస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. డన్నింగ్ ఈజ్ రిమైండర్ నోటీస్ టు ది కస్టమర్స్ ఇన్వాయిస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. సో ఎవరైతే కస్టమర్స్ కంపెనీకి పేమెంట్స్ అనేది అవుట్ స్టాండింగ్, అంటే యాక్చువల్ కొంతమంది అంటే అప్పుగా క్రెడిట్ బేసిస్లో తీసుకుంటారు కదా. సో ఎవరైతే కస్టమర్స్ పేమెంట్స్ చేయరో అటువంటి వాళ్ళకి డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. క్రెడిట్ కార్డు బిల్లు పే చేయలేదు, నోటీస్ వెళ్తుంది మీకు అట్లా. ఓకేనా? దీన్ని ఏమంటారు? డన్నింగ్ అంటారు. తర్వాత చూడండి. When the customer miss the payment for outstanding invoice, when the customer miss the payment for outstanding invoice within the specific payment due date, the dunning letter will be generated with SAP program. So SAP program ని బేస్ గా చేసుకుని డన్నింగ్ లెటర్ అనేది జనరేట్ అవుతుంది. SAP ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. హియర్ we will assign the dunning procedure to customer master data. ఏపీపీ ద్వారా పేమెంట్ అవ్వాలంటే ఏం చేస్తాం మనం? పేమెంట్ మెథడ్ అనేది వెండర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం. హియర్ we will assign the dunning procedure to కస్టమర్ మాస్టర్ డేటా. కస్టమర్ మాస్టర్ డేటాకి డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేస్తాం. Based on the payment term, dunning notice will be generated. So based on the payment term అంటే ఏంటి? ఓబీ బేట్లో ఉన్నాయి కదా, ఓబీ బేట్లో 0001, 0002, 0001 ఉంటే ఇమీడియట్లీ ఇట్లా, 0002 ఉంటే కొంత టైం ఉంటుంది,
సో ఇట్లా పేమెంట్ టర్మ్ని బేస్గా చేసుకుని డన్నింగ్ లెటర్ అనేది జనరేట్ అవుతుంది. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఎలా ఎలా జనరేట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. సో డ్యూకి డన్నింగ్ నోటీస్ ఉండదు, ఓవర్ డ్యూకే డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. సో బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ డన్నింగ్ నోటీస్ విల్ బి జనరేటెడ్. సో పేమెంట్ టర్మ్ని బేస్గా చేసుకుని, అంటే ఓవర్ డ్యూ, సారీ డ్యూ కూడా వెళ్తుందండి, ఐఎమ్ సారీ, డ్యూ అండ్ ఓవర్, అంటే ఓవర్ డ్యూ అయిపోతుంది. డ్యూ అంటే ఏంటంటే వెంటనే చేయాలి, తర్వాత కొంత టైం ఇస్తాం, తర్వాత అది ఓవర్ డ్యూ అవుతుంది. డ్యూకి అవ్వదు, ఐఎమ్ సారీ, ఓవర్ డ్యూకే అప్లికబుల్ అవుతుంది. సో ఓవర్ డ్యూకి డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. డన్నింగ్ ప్రొసీజర్ విల్ బి డన్నింగ్ ప్రొసీజర్ వీ నీడ్ టు కాన్ఫిగర్ 5 ఆబ్జెక్టివ్స్. ఇంతవరకు క్లియర్ ఉందా? డన్నింగ్ అంటే ఏంటో అర్థమైందా? డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? డన్నింగ్ ఈజ్ రిమైండర్ నోటీసెస్ టు ది కస్టమర్ ఇన్వాయిస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. కస్టమర్స్ ఎవరైతే పేమెంట్ చేయాలో వాళ్ళకి డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. when the customer miss the payment for outstanding invoice within the specific payment due date, the dunning letter will be generated with SAP program. SAP program ని బేస్ గా చేసుకుని డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. హియర్ we will assign the dunning procedure టు కస్టమర్ మాస్టర్ డేటా. డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ డన్నింగ్ నోటీస్ విల్ బి జనరేటెడ్. పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? అది డౌన్కి వెళ్ళండి. సో డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి? డన్నింగ్ అంటే ఏంటో చెప్పాలి మీకు. డన్నింగ్ ఈజ్ రిమైండర్ నోటీసెస్ టు ది కస్టమర్ ఇన్వాయిస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది చెప్పాలి. సో తర్వాత డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. సో ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఎలా ఉంటాయి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. అలాగే డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి? జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఛార్జెస్, డన్నింగ్ మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్ ఇవి చెప్పాలి. ఏపీపీలో ఎలాగైతే మీకు మ్యాండేటరీగా ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్ ఎలాగైతే చెప్తామో అక్కడ ఆ స్టెప్స్ ఎలాగైతే ఇంపార్టెంటో ఇక్కడ కూడా డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేవి ఇంపార్టెంట్. జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ టెక్స్ట్, డన్నింగ్ మినిమం అమౌంట్, డన్నింగ్ ఛార్జెస్ అనేవి చెప్పాలి. ఓకేనా? అలాగే ఇక్కడ ఏం చేస్తాము? డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం. ఏపీపీలో పేమెంట్ మెథడ్, లేదంటే పేమెంట్ మెథడ్ అనేది కస్టమర్ మాస్టర్కి అసైన్ చేస్తాం, వెండర్ మాస్టర్కి అసైన్ చేస్తాం ఏబీపీలో. ఇక్కడైతే కనుక కస్టమర్ మాస్టర్కి డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేస్తాము. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో కస్టమర్ ఈజ్ నాట్ గివెన్ ది పేమెంట్, వీ విల్ సెండ్ ది డన్నింగ్ నోటీస్. మాక్సిమం 9 డన్నింగ్ నోటీసెస్. కొంచెం పైకి వెళ్ళండి. కస్టమర్ అనేది పేమెంట్ చేయలేదు, ఏం చేస్తాం మనం? డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ చేస్తాం. మాక్సిమం we can send 9 డన్నింగ్ నోటీసెస్ ఇంక్లూడింగ్ లీగల్ నోటీసెస్. కస్టమర్ పేమెంట్ చేయకపోతే ఏం చేస్తారు? లీగల్ నోటీస్ ఇస్తారు కంపెనీ నుండి, అంటే కోర్టుకి వేస్తారు, కేసు ఫైల్ చేస్తారు వాళ్ళ పైన. సో మాక్సిమం we can send 9 డన్నింగ్ నోటీసెస్ ఇంక్లూడింగ్ లీగల్ నోటీస్. సో 9 డన్నింగ్ నోటీసెస్ అనేవి మనము ఫార్వర్డ్ చేస్తాము. నైన్ వరకు చేయొచ్చు, ఇంక్లూడింగ్ లీగల్ నోటీసెస్ అన్నమాట. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. సో వాట్ ఈజ్ మీన్ బై గ్రేస్ పీరియడ్? గ్రేస్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై గ్రేస్ పీరియడ్? గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ డన్నింగ్లో. ఆఫ్టర్ కంప్లీట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్ టు సెండ్ ది డన్నింగ్ రిమైండర్ నోటీస్. అంటే ఇన్వాయిస్ అనేది మనం ఈరోజు పోస్ట్ చేసాం, డ్యూ వాళ్ళకి డన్నింగ్ నోటీస్ వెళ్ళదు, ఓవర్ డ్యూకి మాత్రమే వెళ్తుంది. సో అంటే ఓవర్ డ్యూ అంటే మినిమం ఎన్ని రోజులు పట్టచ్చు? ఒక 3 days అయినా, అట్లీస్ట్ 1 day నెక్స్ట్ డేకి ఆటోమేటిక్ ఓవర్ డ్యూ అయిపోతుంది. బట్ 3 days వెయిట్ చేస్తారు ఓవర్ డ్యూ అయినా సరే. ఓవర్ డ్యూ అయినా సరే ఒక 3 days టైం ఉంటుంది. దీన్ని ఏమంటారు? గ్రేస్ పీరియడ్ అంటారు.
అలాగే మన ఇండియాలో ఒక కస్టమర్కి ఎన్నిసార్లు డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తారు? మనకి 9 టైమ్స్ వరకు చేయొచ్చు. బట్ ఇండియాలో మాక్సిమం ఫోర్ ఫోర్ టైమ్స్ మాత్రమే డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఐఎమ్ సారీ. సరే, ఇక్కడ ఇది చూడండి. ఫస్ట్ 1 మినిట్ కుమార్, కొంచెం పైకి వెళ్ళి చెప్తాను. ఇక్కడ ఇది ఏంటిది యాక్చువల్గా? ఇక్కడ ఇది ఏంటిది? సో డన్నింగ్ ఇంటర్వెల్ అంటే మీనింగ్ ఏంటి? కస్టమర్కి ఒక 4 డన్నింగ్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తారు. ఫస్ట్ డన్నింగ్ నోటీస్కి సెకండ్ డన్నింగ్ నోటీస్కి గ్యాప్ అని తీసుకుంటారు. ఫస్ట్ డన్నింగ్ నోటీస్ టు సెకండ్ డన్నింగ్ నోటీస్ హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్. అలాగే సెకండ్ డన్నింగ్ నోటీస్ టు థర్డ్ డన్నింగ్ నోటీస్ హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్. థర్డ్ డన్నింగ్ నోటీస్ టు ఫోర్త్ డన్నింగ్ నోటీస్ హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్. అంటే ఫస్ట్ డన్నింగ్ నుండి సెకండ్ డన్నింగ్ నోటీస్కి ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం. సెకండ్ నుండి థర్డ్కి ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం. థర్డ్ డన్నింగ్ నోటీస్ నుండి ఫోర్త్ డన్నింగ్ నోటీస్కి ఎన్ని రోజులు గ్యాప్ మెయింటైన్ చేస్తాం. అంటే గ్యాప్ అన్నమాట. దీన్ని ఏమంటారు? డన్నింగ్ ఇంటర్వెల్. డన్నింగ్ ఇంటర్వెల్ అంటే ఫస్ట్ డన్నింగ్ నోటీస్ టు సెకండ్ డన్నింగ్ నోటీస్ ఎన్ని రోజులు వెయిట్ చేయాలి. సెకండ్ డన్నింగ్ నోటీస్ టు థర్డ్ డన్నింగ్ నోటీస్ ఎన్ని రోజులు వెయిట్ చేయాలి. ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అది డౌన్కి వెళ్ళండి. సో డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్ చేయాలంటే ఏం చేయాలి? ఇది యాక్చువల్గా డన్నింగ్ సారీ, ఇది ఫస్ట్ స్టెప్. ఇది యాక్చువల్గా మీకు ఏపీపీ ఎక్కడ చేస్తాము? ఎఫ్బిజెడ్పీలో చేస్తాం. అదే డన్నింగ్ అయితే ఎఫ్బిఎంపీలో చేస్తాం. ఏపీపీ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తాము? ఎఫ్బిజెడ్పీ. సేమ్ ఇలాగే డన్నింగ్ కాన్ఫిగరేషన్ అనేవి ఎఫ్బిఎంపీలో చేస్తాం. ఏపీపీ రన్ F110 చేస్తాం. డన్నింగ్ రన్ F150 చేస్తాం. అట్లా. ఓకేనా? ఏపీపీ రన్ F110 చేస్తాం. డన్నింగ్ రన్ F150 చేస్తాం. ఏపీపీ కాన్ఫిగరేషన్స్ ఎఫ్బిజెడ్పీలో చేస్తాం. అలాగే డన్నింగ్ సంబంధించినవన్నీ కూడా ఎఫ్బిఎంపీలో చేస్తాం. ఓకేనా? ఇదన్నమాట కాన్సెప్ట్. క్లియర్ కదా? ఓకేనా? నెక్స్ట్ డన్నింగ్ అంటే ఏంటో అర్థమైందా? డన్నింగ్ అంటే రిమైండర్ నోటీసెస్ టు ది కస్టమర్ అవుట్ స్టాండింగ్ ఇన్వాయిస్ అమౌంట్. కొంతమంది కస్టమర్స్ అనేవాళ్ళు పేమెంట్ చేయరు, వాళ్ళకి డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. సో డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి? 5 ఉంటాయి. జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఛార్జెస్, డన్నింగ్ మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్ అనేది చెప్పాలి. ఓకేనా? అది. సో డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ చేద్దాము. డిఫైన్ డన్నింగ్ ఏరియా OB61. OB61 లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. పాత్ ద్వారా చేద్దాం. డిఫైన్ డన్నింగ్ ఏరియా IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, బిజినెస్ ట్రాన్సాక్షన్, డన్నింగ్, బేసిక్ సెట్టింగ్స్ ఫర్ డన్నింగ్, డిఫైన్ డన్నింగ్ ఏరియా OB61 ట్రాన్సాక్షన్ కోడ్, లేదంటే ఎగ్జిక్యూట్ చేయండి. OB61 డిఫైన్ డన్నింగ్ ఏరియా ఎగ్జిక్యూట్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్. సో డన్నింగ్ ఏరియా ఏమి ఇద్దాము? ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి సార్. అక్కడ కంపెనీ కోడ్ అడుగుతుంది కదా.
డన్నింగ్ ఏరియా దగ్గర ఏమి ఇద్దాము ఎనీ 2 డిజిట్స్ ఇద్దాం. ఎగ్జాంపుల్ మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ TA. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి, TA ఇవ్వండి, డిస్క్రిప్షన్ ఇవ్వండి. డన్నింగ్ ఏరియా ఫర్ TA99. సేవ్, ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎల్లో మెసేజ్ వస్తే కంటిన్యూ. సో డన్నింగ్ ఏరియా క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ TA. నెక్స్ట్ డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్ FBMP ట్రాన్సాక్షన్ కోడ్ బాక్కలండి, లేదంటే పాత్ ద్వారా చేద్దాం. FBMP కదా, APP కాన్ఫిగరేషన్ FBZP, డన్నింగ్ కాన్ఫిగరేషన్ FBMP. ఎంటర్ సేవ్. ఎంటర్ చేయండి. డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ డన్నింగ్ ఏరియా ఎగ్జిక్యూట్. డన్నింగ్ ప్రొసీజర్గా చేయాల్సింది మనం బాక్కనంటున్నాం. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్ కింద ఉంది, ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ FBMP. వెయిట్ కుమార్, జాగ్రత్తగా చేయాలి, నేను చెప్పిన చోట ప్రెస్ చేయండి. మీరు వేరే చోట క్లిక్ చేసి తర్వాత అవ్వకపోతే నేను చెప్పలేను మళ్ళీ. ప్లీజ్ స్లోగా చేయండి. డన్నింగ్ ప్రొసీజర్ క్లిక్ చేయండి. పైన ఉంది, డన్నింగ్ ప్రొసీజర్ పైన ఉంది. న్యూ, ఇక్కడ న్యూ అని ఉందా? ఓకే, న్యూ ప్రొసీజర్ క్లిక్ చేయండి. న్యూ ప్రొసీజర్. సో డన్నింగ్ ప్రొసీజర్ ఏమి ఇద్దాము, మీ ఇష్టం. యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్, న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్. నేను మీ కంపెనీ కూడా ఇచ్చేస్తున్నాను, ఇవ్వండి. ఓకే, డిస్క్రిప్షన్ ఇవ్వండి. డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ TA99. నెక్స్ట్ డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అంటే ఏంటి, ఇక్కడ 10 ఇవ్వండి. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అంటే ఎన్ని రోజులకి ఒక్కసారి డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి వెళ్ళాలి. ఎవ్రీ 10 డేస్కి ఒకసారి వెళ్ళాలి. అంటే ఏంటి, ఎన్ని రోజులకు ఒకసారి కస్టమర్కి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళాలి. ఎవ్రీ 10 డేస్కి ఒక డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళాలి. నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్, అట్లా ఎన్నిసార్లు వెళ్ళాలి, 4 టైమ్స్. మన ఇండియాలో 4 టైమ్స్ మాత్రమే డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. తర్వాత రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళపైన లీగల్ నోటీస్ ఇస్తారు. మ్యాక్సిమం 9 డన్నింగ్ నోటీసెస్ అనేవి కస్టమర్కి ఫార్వర్డ్ చేయొచ్చు. సో 4 ఇవ్వండి ఇక్కడ. 4. సో ఎవ్రీ 10 డేస్కి ఒక డన్నింగ్ నోటీస్ వెళ్తుంది. అట్లా 4 టైమ్స్ వెళ్తుంది కస్టమర్కి డన్నింగ్ నోటీస్ అనేది. ఎవ్రీ 10 డేస్కి ఒకసారి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. అట్లా ఎన్నిసార్లు వెళ్తుంది, 4 టైమ్స్ వెళ్తుంది. మాక్సిమం 9 టైమ్స్ వరకు చేయొచ్చు డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ లీగల్ నోటీస్. బట్ మన ఇండియాలో 4 టైమ్స్ మాత్రమే డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. తర్వాత లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ 3 ఇవ్వండి. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి, లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ మీరు కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి డన్నింగ్ నోటీస్ అనేది ఎన్ని రోజులు టైం తీసుకుంటారు, 3 డేస్. ఎక్కడైనా సరే 3 డేస్ ఉంటుంది. 3 ఇవ్వండి. 3 + 10 డేస్, టోటల్గా 13 డేస్. 14th డేనా కస్టమర్కి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళాలి. ఓకేనా, 3 + 10, 13. 14th డేనా కస్టమర్కి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంతవరకు అర్థమైంది కదా.
10 అంటే మీనింగ్ ఏంటి? ఎవ్రీ 10 డేస్కి కస్టమర్కి ఒక డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి. అలా ఎన్నిసార్లు వెళ్ళాలి? 4 టైమ్స్ వెళ్తుంది. నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ అంటే ఎన్నిసార్లు వెళ్ళాలి? ఎవ్రీ 10 డేస్కి ఒకసారి 4 టైమ్స్ డన్నింగ్ నోటీస్ అనే వెళ్తుంది. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ అంటే 3 డేస్ ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత 3 డేస్ టైం ఉంటుంది. 3 + 10 13 14th డేనా కస్టమర్కి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. తర్వాత తర్వాత వచ్చేసి డన్నింగ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. డన్నింగ్ టెక్స్ట్ ఎంటర్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డన్నింగ్ అనేది కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది, వెండర్ కూడా చేయొచ్చు, బట్ కస్టమర్కే తీసుకుంటారు. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ. న్యూ కంపెనీ కోడ్ పైన ఉంది, దానిపైన క్లిక్ చేయండి. కంటిన్యూ. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇదే కదా మన కంపెనీ కోడ్, ఇది ఒకటి తీసుకోండి. సెకండ్ వన్ అవసరం లేదు. ఫస్ట్ వన్ అవసరం లేదు, సెకండ్ వన్ ఇవ్వండి. ఐఎమ్ సారీ, తీసేయండి. సెకండ్ వన్ సెలెక్ట్ చేయండి. సో ఇది ఒకటి సెలెక్ట్ చేయాలి. తర్వాత సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్ కదా. ఓకే, సేవ్ చేయండి. సేవ్. సార్ ఇది అవసరం లేదా అంటే అవసరం లేదు, అవసరం లేదు. సేవ్ చేయండి. సేవ్ అయిందా? సేవ్ అయిందా లేదా? కంటిన్యూ. ఓకే, ఇలా వచ్చింది కదా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ అయింది కదా, ఇలా రావాలి. నెక్స్ట్ చూడండి. సో ఇంతవరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ డన్నింగ్ టెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేయండి. డన్నింగ్ టెక్స్ట్ మీ కంపెనీ కోడ్ ఉండాలి, కస్టమర్ సెలెక్ట్లో ఉండాలి. కంటిన్యూ. ఇక్కడ చూడండి 1 2 3 4 ఇవ్వండి. సో డన్నింగ్ ప్రింట్అవుట్ అంటారు. సో కస్టమర్కి ఎన్నిసార్లు డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి? 4 కదా. ఓకే, ఇక్కడ నేను చెప్తాను, ఒక ప్రోగ్రామ్ ఇవ్వండి. స్టాండర్డ్, అది స్టాండర్డ్. నేను చెప్పేది ఇవ్వండి. స్టాండర్డ్ F150 F150 అండర్స్కోర్ DUNN అండర్స్కోర్ 01 F150 అండర్స్కోర్ DUNN అండర్స్కోర్ 01. నెక్స్ట్ అగైన్ F150 అండర్స్కోర్ DUNN F150 అండర్స్కోర్ DUNN అండర్స్కోర్ 01. నెక్స్ట్ F150 అండర్స్కోర్ DUNN అండర్స్కోర్ 02. నెక్స్ట్ F150 అండర్స్కోర్ DUNN అండర్స్కోర్ 02. ఇలా ఇవ్వాలి. ఓకేనా? చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకే, ఈ సేమ్ ప్యాటర్న్ ఇలాగే ఇవ్వండి, ఏం మార్చకండి. ఓకేనా? నెక్స్ట్ డన్నింగ్ లెవెల్స్ సేవ్ చేయద్దు. తర్వాత పైన చూడు డన్నింగ్ లెవెల్స్ పైన క్లిక్ చేయండి. సో కస్టమర్కి ఎన్నిసార్లు వెళ్ళాలి? 4 టైమ్స్. ఫస్ట్ డన్నింగ్ నోటీస్, సెకండ్ డన్నింగ్ నోటీస్, థర్డ్ డన్నింగ్ నోటీస్, ఫోర్త్ డన్నింగ్ నోటీస్. ఓకే, సో ఈ చెక్ బాక్సెస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ప్రింట్కి సంబంధించినవి. ఇది కూడా లాస్ట్లో ఆల్వేస్ ఎవల్యూట్ ఇన్ డన్నింగ్, అది ఇది ఒకటి తీసుకోండి. ఓకేనా? సో ఇవన్నీ సెలెక్ట్ చేయండి. తర్వాత 4 టైమ్స్ డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి కాబట్టి 4 లెవెల్స్ తీసుకున్నాం. తర్వాత డన్నింగ్ ఛార్జెస్ ఏమైనా అప్లికబుల్ అవ్వాలా? ఛార్జెస్ ఇప్పుడు లేట్గా పేమెంట్ చేస్తున్నాడు కస్టమర్స్, మన ఛార్జెస్ ఏమైనా అప్లికబుల్ అవ్వాలా అనేది. ఛార్జెస్ పైన క్లిక్ చేయండి. మన కరెన్సీ INR ఇవ్వండి. INR. కంటిన్యూ. 1 2 3 4 ఇవ్వండి అక్కడ.
సో ఫస్ట్ రన్నింగ్ నోటీస్కి ఎంత ఛార్జ్ చేస్తారు? 200 రూపీస్ ఇవ్వండి. సెకండ్ రన్నింగ్ నోటీస్కి 400, థర్డ్ రన్నింగ్ నోటీస్కి 600, ఫోర్త్ రన్నింగ్ నోటీస్కి 800, ఇట్లా. సో ఎంత అమౌంట్ అనేది డన్నింగ్కి ఛార్జ్ చేస్తారు అనేది ఇవ్వాలి. సో ఈ అమౌంట్ ఎంత అమౌంట్ పైన మినిమం అమౌంట్ ఎంత అమౌంట్ పైన ఛార్జ్ చేస్తారు? ఇది మినిమం అమౌంట్. కంటిన్యూ, ఐఎన్ఆర్ కంటిన్యూ. 1000 రూపీస్, 1 2 3 4 ఇవ్వండి. 1000 1000 1000 అంటే 1000 రూపీస్ వాల్యూ ఉన్న ఇన్వాయిసెస్కు మాత్రమే ఈ ఛార్జ్ అనేది అప్లికబుల్ అవుతుంది. అంతకన్నా తక్కువ ఉంటే అప్లికబుల్ అవ్వదు. 1000 1000 1000. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఇక్కడ సేవ్ బటన్ హైలైట్ అవ్వదు. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు సేవ్ బటన్ అనేది కనిపిస్తుంది. సేవ్ చేయండి. సేవ్, కంటిన్యూ. ఓకే, లాస్ట్లో మెసేజ్ చూడండి. డన్నింగ్ ప్రొసీజర్ TA99 వాస్ సేవ్డ్. డన్నింగ్ ప్రొసీజర్ అనేది సేవ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ కస్టమర్ చేంజ్ కీ కోడ్ ఏంటి? కస్టమర్ చేంజ్ FD02 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 కరెక్ట్ ఆన్సర్. లేదంటే XD02 కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఓకేనా? ఇవ్వండి. XD02 ఆర్ FD02 /n FD02. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. కింద మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇచ్చేసి వేరే చోట క్లిక్ చేయండి. ఇక్కడ కర్సర్ మూసేయండి. ఇప్పుడు మీ కస్టమర్ ఏదైనా ఒక కస్టమర్ తీసుకోండి, లేదంటే కొత్తగా కూడా కస్టమర్ పే చేసుకోవచ్చు, నో ఇష్యూ. నేను ఆల్రెడీ పే చేసిన కస్టమర్కే తీసుకుంటున్నాను. ఇవ్వండి కస్టమర్ 21 కస్టమర్ నెంబర్. కంటిన్యూ. ఇక్కడ వచ్చేసి కంపెనీ కోడ్ డేటా వెళ్ళండి. కరస్పాండెన్స్ డన్నింగ్ వెళ్ళండి. ఇక్కడ ఇవ్వాలి డన్నింగ్ ప్రొసీజర్. మనం ఏం క్రియేట్ చేస్తాం? మన డన్నింగ్ ప్రొసీజర్ ఏంటి? మన కంపెనీ కోడే మన డన్నింగ్ ప్రొసీజర్, అంతే కదా? కస్టమర్కి డన్నింగ్ వెళ్లకుండా చేయాలి. డన్నింగ్ బ్లాక్ ఇక్కడ ఆప్షన్ చూడండి. కొంతమంది కస్టమర్స్కి ఇప్పుడు షేర్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళు ఏదైనా కంపెనీకి పేమెంట్ చేయాలి. ఓకేనా? నోటీస్ ఫార్వర్డ్ చేస్తే బాగోదు. సో ఏం చేస్తాము? డన్నింగ్ బ్లాక్ చేస్తాం వాళ్ళకి. సో ఈ కస్టమర్కి డన్నింగ్ బ్లాక్ చేయాలని ఇక్కడ. సో లేదంటే మామూలుగా డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం. ఏపీపీ ద్వారా వెండార్ పేమెంట్ అవ్వాలంటే వెండార్ మాస్టర్ డేటాకి పేమెంట్ టర్మ్ అసైన్ చేసినట్లు డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. చేస్తేనే ప్రాసెస్ అవుతుంది. సేవ్ చేయండి. సేవ్. సార్ ఇది ఏం చేయక్కర్లేదా డన్నింగ్ బ్లాక్ ఎందుకు చేస్తారండి? ఇప్పుడు బ్లాక్ చేస్తే వాళ్ళకి వెళ్ళదు కదా నోటీస్ అనేది. సేవ్ చేయండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్. ఓకేనా? డన్నింగ్ కస్టమర్ నెంబర్ ఎంత? 21 గుర్తుపెట్టుకోండి. రాజేశ్వరి ఎంటర్ప్రైజెస్ ఇది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి? ఒక ఎంట్రీని పోస్ట్ చేద్దాం. ఫస్ట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB70 సింగిల్ స్క్రీన్ F-22 డబల్ స్క్రీన్ /n F-22కి వెళ్ళండి. F-22 ద్వారా చేద్దాం. FB70 తెలుసు కదా మీకు. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. క్రిందకి వెళ్ళండి. సో ఇక్కడ కస్టమర్ తీసుకోవాలి. 01 అంటే ఏంటి? కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ కదా. కస్టమర్ 01 డెబిట్ కదా. క్రెడిట్. ఇక్కడ ఫస్ట్ కస్టమర్ డ్రాప్ డౌన్ చేయండి. అవి ఎందుకు అది కరెక్టే ఉందండి. అది 01 కరెక్టే కదా కుమార్. డ్రాప్ డౌన్ చేయండి. సో కస్టమర్ తీసుకోండి. కస్టమర్ 01 అంటే ఏంటి? డిఆర్ డాక్యుమెంట్. ఇది ఎస్ఏ కాదండి కుమార్, మీరు ఎస్ఏ అనుకుంటున్నారేమో. కస్టమర్ ఎవరు? 21. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఎంటర్.
చూడండి, టెక్స్ట్ ఫీల్డ్ అంటే ఇవ్వండి. ఇది ఎందుకు వచ్చింది తెలుసా? ద డాక్యుమెంట్ టైప్ డిఆర్ అండ్ ఎంటర్ ఇస్ రిక్వైర్డ్ ఫీల్డ్ డాక్యుమెంట్ హెడ్ టెక్స్ట్ ఇవ్వాలంట. మీరు ఏదో మార్చినప్పుడు ఇవ్వండి, డాక్యుమెంట్ హెడ్ టెక్స్ట్ ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి. సేల్ అని ఇచ్చారా? ఎంటర్. వెయిట్ చూడండి, దీనికి అవ్వదు. ఎందువల్ల అవ్వదు? దీనికి అవ్వదు. ఎందువల్ల అవ్వదు? పేమెంట్ టర్మ్ అనేది 0001 ఉంటేనే వెండర్ ఆ కస్టమర్కి ఇమీడియట్లీ డ్యూ అవుతుంది, లేకపోతే అవ్వదు. మనకు టైం సార్ దీన్ని మార్చొచ్చా సార్? సారీ, పేమెంట్ టర్మ్స్ మనం మార్చుకోవచ్చా? మార్చుకోవచ్చు అండి, మార్చుకోవచ్చు. చూడండి, దీనికి అవ్వదు. దీనికి ఎందువల్ల 0002 ఉంది అంటే ఏంటి? టైం ఉంది పేమెంట్ చేయడానికి. దీనికి అవ్వదు. మార్చుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మార్చుకోవచ్చు. ఓకేనా? సరే, మీరు తర్వాత ఎక్స్పెరిమెంట్ చేద్దాము. మీరు 1 మోర్ కస్టమర్ తీసుకోండి. XD02కి వెళ్ళండి. XD02 1 మోర్ కస్టమర్ తీసుకుందాంలే. దీనికైనా అవుతుంది, మార్చుకోవచ్చు. ఇక్కడ 100% మార్చుకోవచ్చు. ఇంకో కస్టమర్ తీసుకోండి. ఇక్కడ 21 ఇచ్చేసి మళ్ళీ ఎంటర్ చేశారు ఈయన. కస్టమర్ మార్చండి సార్. ఇక్కడ అయ్యో, మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు మీరు? అయినా కస్టమర్ చేంజ్ అయ్యో, ఇక్కడ కస్టమర్ మార్చండి కుమార్. కంటిన్యూ చేయండి. ఎంటర్. డన్నింగ్ ప్రొసీజర్ డ్రాప్ డౌన్ చేయండి. డన్నింగ్ ప్రొసీజర్ ఇవ్వండి. సేవ్ చేయండి. 18. సో ఈ కస్టమర్ని బేస్గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేద్దాం. F-22 డబల్ స్క్రీన్ వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఇవ్వండి. కింద 0 అంటే డెబిట్ కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. డ్రాప్ డౌన్ చేసి కస్టమర్ తీసుకోండి. రమేష్ ఎంటర్ప్రైజెస్. ఎంటర్. పేమెంట్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి. 1 lakh లేదా 10,000 ఇచ్చినా ఓకే. 10,000 ఇవ్వండి చాలు. టెక్స్ట్ ఇవ్వండి, కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్. 10,000 ఇవ్వండి అమౌంట్. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్. పోస్టింగ్ కి 50. కస్టమర్ అకౌంట్ 01. కస్టమర్ అకౌంట్ డేటా టు బ్యాంక్. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ అంటే 50 క్రెడిట్. సేల్స్ అకౌంట్. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. టెక్స్ట్ అంటే ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, పోస్ట్. ఓకేనా? డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఓకేనా? సో ఈ కస్టమర్కి మనం డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ చేయాలి. టీ కోడ్ ఏంటి? F150 డన్నింగ్ రన్ ఎండ్ యూజర్ యాక్టివిటీ /n ఇవ్వండి. /n ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్తున్నాం. F15 పాత ద్వారా వెళ్దామా? ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్. పాత అంటే ఎండ్ యూజర్ యాక్టివిటీకి SPRO స్క్రీన్కి ఎందుకు వెళ్తాం కుమార్ మనం? ఎండ్ యూజర్ యాక్టివిటీ అంటే ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్ళాలి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంట్ రిసీవబుల్, పీరియాడిక్ ప్రాసెసింగ్. F150 డన్నింగ్ రన్. ఇది
ఎండ్ యూజర్ యాక్టివిటీ. మీరు స్లోగా చేయాలి కుమార్, కంగారు పడి చేయకండి. ఓకేనా? సో ఇక్కడ డన్నింగ్ ఏ రోజు రన్ అవ్వాలి? ఈరోజు ఇన్వాయిస్ పోస్ట్ చేశాం, 3 days గ్రేస్ పీరియడ్, తర్వాత 10 days, టోటల్ 13 days. 14th డేన డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి కస్టమర్కి. 14th అంటే ఏ డేట్ అవుతుంది చూడండి. 18 ఈ రోజు నుంచి 3 days కదా, అంటే 10కి 3 days అవుతుంది. తర్వాత ఒక 10 days అంటే 21 daysకి 10 days అవుతుంది. 21 + 3 టోటల్గా 14 డే అవ్వాలి. సార్ ఈ రోజు 8th కదా సార్, 8th నుంచి 14th డే అంటే 21st కి 14th డే అవుతుంది సార్. చూడండి ఒకసారి, 8, 9, 10 3 days, 11 to 20 10 days, 21 14th డే. 21 అవుతుందా? నేను చెక్ చేస్తాను. 8, 9, 10 3 days సార్, 11 to 20 10 days సార్, 10 21 + 3 కరెక్ట్ 30. అంతే. 21 అనేది 14th డే అవుతుంది. నేను వన్ మోర్ టైం చెక్ చేస్తాను, ప్లీజ్ వెయిట్. అంతే. సో 3 days అనేది గ్రేస్ పీరియడ్, తర్వాత 10 days, 13 days, 14th డేన డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి వెళ్ళాలి. ఐడెంటిఫికేషన్ డ్రాప్ డౌన్ చేయొద్దండి. ఐడెంటిఫికేషన్ ఏమిద్దాము? DUNN1 అని ఇవ్వండి. ఐడెంటిఫికేషన్ DUNN1, లేదంటే మీ ఇష్టం, డ్రాప్ డౌన్ చేయకుండా ఇవ్వండి. పారామీటర్స్ క్లిక్ చేయండి. సో ఈ రోజు డన్నింగ్ నోటీస్ ఏ రోజు వెళ్ళాలి? ఆ డేట్ ఇవ్వండి, 21/03/2026. తర్వాత డాక్యుమెంట్ ఏ రోజు పోస్ట్ చేసాము? ఈరోజే కదా, 08/03/2026. కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. తర్వాత ఏ కస్టమర్ అనేది ఇవ్వాలి. కస్టమర్ డ్రాప్ డౌన్ చేయండి. ఎయిటీన్ సార్. అది 18 ఇవ్వండి. సో కస్టమర్ అనేది ఇవ్వాలి. ఓన్లీ ఒక కస్టమరే ఉన్నారు. అదే మీరు ఏదో 1000 కస్టమర్స్ ఉన్నారు, 1 to 1000 సీక్వెన్షియల్లో ఉంటాయి. నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఇక్కడ క్లిక్ చేసి మార్చుకోవాలి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా అప్లోడ్ చేయాలి. ఓకేనా? కస్టమర్స్ అనేవి కూడా యాడ్ చేస్తాం. అలాగే ఏపీపీ రన్ ఏమేం పారామీటర్స్ ఇస్తారు? స్టేటస్ ట్యాబ్, పారామీటర్స్ ట్యాబ్, ప్రీ సెలెక్షన్ ట్యాబ్ ఇక్కడ డిస్కస్ చేసాం. అలాగే ఇక్కడ కూడా చెప్పాలి, వాట్ ఆర్ ద పారామీటర్స్ అవైలబుల్ అట్ ది టైమ్ ఆఫ్ డన్నింగ్ రన్, ఇవన్నీ చెప్పాలి. ఓకేనా? ఇన్పుట్స్ అన్నీ ఇవన్నీ ఇచ్చాం. ఓకే, సేవ్ చేయండి ఒకసారి. సేవ్. స్టేటస్ పైన క్లిక్ చేయండి. స్టేటస్ నేను లైన్ చూపిస్తున్నాను కుమార్. స్టేటస్ పైన క్లిక్ చేయదా? చేశారు. తర్వాత స్లోగా చేయండి, కంగారు పడకండి. షెడ్యూల్ పైన క్లిక్ చేయండి. మన అవుట్పుట్ డివైజ్ ఏంటి? SAP ప్రింటర్ ఏంటి? LP01 ఇవ్వండి. LP01 కంటిన్యూ. ఇక్కడ వచ్చేసి డన్నింగ్ రన్ ఏ రోజు, ఆ డేట్ ఇవ్వండి. స్టార్ట్ డేట్ ఇవ్వండి. 21 స్టార్ట్ డేట్ అంటే ఏంటి? ఇదే 21/03/2026. 21/03/2026. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేయండి. కింద ఉంది స్టార్ట్ ఇమీడియట్లీ. షెడ్యూల్ కింద షెడ్యూల్ సెలెక్ట్ షెడ్యూల్ క్లిక్ చేయండి. ఇలా ఇక్కడ చూసారు ఎలా ఉంది? ఇక్కడ డన్నింగ్ రన్ అని రావాలి. దీన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయండి, 2 brackets వస్తాయి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 brackets వస్తాయి. సెలెక్ట్ చేయమంటే మీరు సెలెక్ట్ బ్రాకెట్స్ యాడ్ అయిన చూసారా? అది ఇలా రావాలి. సెలెక్ట్, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్.
చూసారా, డన్నింగ్ సెలెక్షన్ కంప్లీటెడ్ అని వచ్చింది, ఇలా రావాలి. నెక్స్ట్ డన్నింగ్ సెలెక్షన్ కంప్లీటెడ్ వచ్చింది కదా. తర్వాత టాప్లో డన్నింగ్ ప్రింట్అవుట్ క్లిక్ చేయండి. మన అవుట్పుట్ డివైజ్ ఏంటి, LP01. LP01. తర్వాత డన్నింగ్ స్టార్ట్ డేట్ ఎంత, 21/03/2026 ఇవ్వండి. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్లో ఉండాలి, మీ ప్రింటర్ అనేది ఉండాలి. ప్రింట్ PRINT ప్రింట్ క్లిక్ చేయండి. డన్నింగ్ ప్రింట్అవుట్ రన్నింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. డన్నింగ్ ప్రింట్అవుట్ రన్నింగ్ సెలెక్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ యాడ్ అయినాయి. ఓకేనా, సెలెక్ట్ చేస్తారు కదా. ఎంటర్ 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 ప్రెస్ చేయండి. డన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీటెడ్ అని రావాలి, ఇలా రావాలి. నెక్స్ట్ ఇలా వచ్చిన తర్వాత డన్నింగ్ హిస్టరీ టాప్లో ఉంది. డన్నింగ్ హిస్టరీ పైన క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్. అక్కడ కాదు కుమార్, ఇక్కడ. సో మీ కంపెనీ కోడ్ ఇచ్చారు, ఎగ్జిక్యూట్. ఈ 1 lakh రూపీస్కి నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తున్నాం. ఆ 1 lakh అనేది సెలెక్ట్ చేయండి, కర్సర్ ఉంచండి అక్కడ. 1 lakh పైన కర్సర్ ఉంచండి కుమార్. వన్ ల్యాక్ ఎక్కడుంది, అది సెలెక్ట్ అయింది కదా. తర్వాత డిస్ప్లే డన్నింగ్ నోటీస్ క్లిక్ చేయండి. డిస్ప్లే డన్నింగ్ నోటీస్ అనేది సెలెక్ట్ అవ్వాలి, ఇలా వచ్చింది కదా. ఇక్కడ వచ్చేసి లాస్ట్లో ఏముంది, ప్రింట్ ప్రివ్యూ ఉందా, ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేయండి. మన అవుట్పుట్ డివైజ్ ఏంటి, LP01 కంటిన్యూ. చూసారా, డన్నింగ్ నోటీస్ జనరేట్ అయింది. కస్టమర్ ఎవరు, ఈయన. ఫస్ట్ డన్నింగ్ నోటీస్ ఏ రోజు వెళ్తుంది, ఇది. ఏ రోజు ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, ఇది. కస్టమర్ నంబర్ ఇది. ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో. ఇవన్నీ ఎంత, ఇన్వాయిస్ ఎంత పోస్ట్ చేశారు, 1 lakh రూపీస్. పెనాల్టీ ఎంత, 200 రూపీస్. ఓకే, ఇది ఫస్ట్ డన్నింగ్ నోటీస్. సో ఇక్కడ కనిపించేది డమ్మీ ఫార్మేట్. ఈ డన్నింగ్ నోటీస్ ఎవరు క్రియేట్ చేస్తారు, అబాపర్ చేస్తాడు. అబాపర్తో కలిసి చేయిస్తాం. డన్నింగ్ నోటీస్ ఎవరు తయారు చేస్తారు, అబాపర్. మీరు చేయరు. ఇక్కడ కనిపించేది డమ్మీ ఫార్మేట్, ఇది పనికిరాదు ప్రాజెక్ట్లోకి వెళ్తే. ఎవరు చేస్తారు, అబాపర్ చేస్తారు. అది, ఇది డన్నింగ్ అంటారు, ఫస్ట్ డన్నింగ్ నోటీస్. మరి సెకండ్ డన్నింగ్ నోటీస్ ఎలా జనరేట్ చేయాలి, సేమ్ ప్రాసెస్. అర్థమైంది, ఫస్ట్ డన్నింగ్ నోటీస్ అర్థమైందా లేదా, ఎస్ సార్ నో. సెకండ్ డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్తుంది, ఎవరు చెప్తారు, 4th April సార్. 4th April కి వస్తుంది. 4th April వెళ్ళదండి. అంటే 10 గ్రేస్ days పీరియడ్ తర్వాత తీసుకోం, కదా ఇంకా సార్? 10 days ఒకసారి, ఇంకా 10 days తీసుకుంటాం. గ్రేస్ పీరియడ్ తీసుకోం సెకండ్ టైం నుంచి. 10 days అంటే 31st March. అది 31st March పంపిస్తాం. మనం మళ్ళీ తర్వాత 10th April. ఫస్ట్ టైం మాత్రమే 3 days గ్రేస్ పీరియడ్, సెకండ్ టైం అవసరం లేదు. 10 days అంటే మళ్ళీ సెకండ్ రన్నింగ్ నోటీస్ ఎప్పుడు జనరేట్ అవుతుంది, 31st Marchకి జనరేట్ అవుతుంది. సేమ్ ప్రాసెస్, వెళ్ళండి. సెకండ్ రన్నింగ్ నోటీస్ జనరేట్ చేస్తున్నాం, బాకెళ్ళండి. F150 క్లోజ్ చేసేయండి, బ్యాక్ /n F150కి వెళ్ళండి. వచ్చేసాం, ఓపెన్ చేయండి. సెకండ్ రన్నింగ్ నోటీస్ డేట్ ఇవ్వండి, ఇక్కడ 31/03/2025. ఎంటర్. డిఈ అండ్ దెన్ 2 ఇవ్వండి, ఇక్కడ 1 తీసేసి 2 ఇవ్వండి. 2 పారామీటర్స్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ రన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్ళాలి, 31/03/2025.
2026. డన్నింగ్ డాక్యుమెంట్ పోస్ట్ ఏ రోజు పోస్ట్ చేస్తాం, ఈ రోజు డేట్. ఓకే, తర్వాత కంపెనీ కూడా ఇవ్వండి. కస్టమర్ నంబర్ 18. 18. సేవ్ చేయండి, లేదంటే స్టేటస్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. షెడ్యూల్డ్ పైన షెడ్యూల్ ఉంది కదా, షెడ్యూల్ పైన క్లిక్ చేయండి. మన అవుట్పుట్ డివైస్ LP01 క్యాపిటల్ ఇవ్వాలి కుమార్ ఎప్పుడైనా సరే, ఒక్కోసారి అవ్వకపోతే మళ్ళీ ప్రాబ్లం కదా. డన్నింగ్ స్టార్ట్ డేట్ ఇవ్వండి. డన్నింగ్ లెటర్ సెకండ్ డన్నింగ్ నోటీస్ ఏ రోజు వెళ్తుంది, 31/03/2026 ఇవ్వండి. 31/03/2026. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్లో ఉండాలి, LP01 ఉండాలి, షెడ్యూల్డ్. డన్నింగ్ సెలెక్షన్ రన్నింగ్ సెలెక్ట్ చేయాలి. దాని కిందది బ్రాకెట్స్ యాడ్ అవుతాయి, ఎంటర్ ప్రెస్ చేయాలి. డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అని వస్తుంది. తర్వాత టాప్లో డన్నింగ్ ప్రింట్అవుట్ క్లిక్ చేయండి. అవుట్పుట్ డివైస్ LP01. డేట్ ఇవ్వండి, ఏ రోజు జనరేట్ అవ్వాలి, 31/03/2026. స్టార్ట్ ఇమీడియట్లీ LP01. కంటిన్యూ. డన్నింగ్ ప్రింట్అవుట్ రన్నింగ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారా? సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండాలి. డన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీట్ అని వస్తుంది. సెలెక్ట్ చేశారా? సెలెక్ట్ చేయండి. డన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీటెడ్ అని వచ్చింది. తర్వాత డన్నింగ్ హిస్టరీ టాప్లో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. సెకండ్ డన్నింగ్ నోటీస్ లెవెల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ వన్ ఇది, సెకండ్ది ఫస్ట్ అయిపోయింది కదా, సెకండ్ లైన్ ఇది సెకండ్. ఓకేనా, 1 lakh దగ్గర సెలెక్ట్ చేయండి. డిస్ప్లే డన్నింగ్ నోటీస్, ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేయండి. LP01 కంటిన్యూ. చూసారా, సెకండ్ డన్నింగ్ నోటీస్, డేట్. ఓకే, డౌన్కి వెళ్ళండి. వీ హ్యావ్ ఆల్రెడీ సెంట్ యూ. చూసారా, అది సెకండ్ డన్నింగ్ నోటీస్కి ఎంత ఛార్జ్ చేస్తున్నామో, 400. క్లియర్ కదా, అది డన్నింగ్ అంటారు ఈ కాన్సెప్ట్. క్లియర్ అండి? ఎస్ సార్, క్లియర్ సార్. డన్నింగ్ రిమైండర్ నోటీసెస్. కస్టమర్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ పే చేయరో వాళ్ళకి డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తారు, రిమైండర్ నోటీసెస్ అంటారు. డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ చెప్పాలి. జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఛార్జెస్, మినిమం అమౌంట్ ఫర్ డన్నింగ్ టెక్స్ట్. AT కోడ్లో చేస్తాము. డన్నింగ్ అనేది FBMPలో చేస్తాం. డన్నింగ్ రన్ F15లో చేస్తాం. ఇవి చెప్పాలి. ఓకే, సిలబస్ కవర్ చేయండి. యాక్చువల్గా 2 classes తీసుకుందాం అనుకున్నాను, కొంచెం ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, అందులో తీసుకోలేకపోతున్నాను. కుమార్, ఇలా కంటిన్యూ చేద్దామా డైలీ 1 hour? ఓకేనా? ఓకే సార్. ఓకే, టుమారో 8 PM to 9 PM. ఓకే, క్లియర్ కదండి అందరికి? టుమారో క్లాస్ ఎన్ని గంటలకి? 8 PM to 9 PM. ఓకేనా? ఎస్ సార్, నో? Okay, sir. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్.